హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ విజయ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కోయిడాగుట్టకి వెళ్తున్నాం. అది హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అది ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు వెళ్తున్నాం. అండ్ మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చలో. సో గాయస్, నేను ఇంటికానికి అయితే ప్రస్తుతానికి స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి మలక్పేట వెళ్తున్నా. మలక్పేట నుంచి మన ఫ్రెండ్ ఒకరు మనతో జాయిన్ అవుతాడు. సో మనమైతే ఇప్పుడైతే మలక్పేట టీవీ స్టేషన్ అనుకుంటా. సో సంజయ్ బైక్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్లో పార్కింగ్ లేకపోయేసరికి ఇక్కడ మనకు తెలిసిన షాప్ ఒకటి ఉంది. ఆ షాప్ ముందర పెట్టేసినాం. ఇప్పుడు ఈవినింగ్ వస్తామని చెప్పేసి అక్కడ పెట్టేసి బయలుదేరామండి. వచ్చేసి కొత్తపేట. ఇప్పుడైతే కొత్తపేట మెట్రో స్టేషన్ క్రాస్ చేస్తున్నాము. సో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. అయితే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ వేసినప్పటికీ మనకి ట్రాఫిక్ అయితే అసలు ఏం ప్రాబ్లం లేదు. సో ఎల్బీ నగర్ ఏంటంటే ఉప్పల్ నుంచి వచ్చేవారికి కానీ అయితే మన ఇప్పుడు నేను మా ఏరియా నుంచి నారాయణగూడ అండ్ అయితే కోటి నుంచి వచ్చేవారికైనా ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే సికింద్రాబాద్ ఇట్ల నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎల్బీ నగర్ మిడిల్ ఆఫ్ ది పాయింట్. సో ఇప్పుడైతే హైట్ నగర్కి అయితే వచ్చేస్తాము. సో ముందర లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ నుంచి ముందరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో యూటర్న్ తీసుకోవాలి. యాక్చువల్గా సో ఇక్కడ యూటర్న్ చూపిస్తుంది మ్యాప్స్లో. यहाँ से लेफ्ट, इक्का से लेफ्ट है. हाँ तो यहाँ से कितना दूर बता रहा है? यहाँ से 4.5 किलोमीटर. ఇక్కడ నుంచి లోపలికి నుంచి इక్కడికైతే వచ్చిన నుంచి అయితే లెఫ్ట్ తీసుకోమంటున్నాను. यहाँ से तो नहीं है ना, यही लेफ्ट बता रहा. दिख रहा टेम्पल. हाँ मगर अपन ये रॉन्ग रूट में आए थे. अपन हाँ एक्चुअल रूट कौन सा है? वो आ रहा है ना. वहाँ से सर्विस रोड से आना. साइड
ఇక్కడ నుంచే ఉంది. కాకపోతే మేము సర్వీస్ రోడ్ తీసుకోకుండా ఓఆర్ నుంచి సర్వీస్ రోడ్ తీసుకోకుండా వేరే రూట్లో వచ్చాం. వెతుకు దారి బోల్తే సో సర్వీస్ రోడ్ తీసుకుంటే ఇట్లా వచ్చేవాళ్ళం, కానీ మేము రాంగ్ రూట్లో వచ్చాము. సో ఇదే ఇక్కడి నుంచి ఎంట్రన్స్, ఈ ఖమ్మం నుంచి అయితే పోవాలి. సో ఫైనలీ అయితే వచ్చినాం. ఇది హనుమాన్ టెంపుల్. సో మనమైతే కొంచెం సైడ్ పెట్టుకుందాం బండి. సో ఫైనల్గా కోయిడా హిల్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది టెంపుల్. సో ఇదైతే మెయిన్ టెంపుల్. మేమైతే టెంపుల్ అయితే విజిట్ చేసేసాం. సో టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి రాలేదు ప్రస్తుతానికైతే. మేము ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ కపుల్ షూట్ కూడా అయింది, ఇప్పుడు అయిపోయింది చూడండి పెళ్లి కొడుకు. ఇక్కడ పైన హనుమాన్ స్టాచ్యూ ఉంది. సో ఆడికి కూడా ఎక్కేసి చూసేసి చూద్దాం అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి వ్యూ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. యాక్చువల్ వ్యూ ఇంకా ఇప్పుడు చూపిస్తాను. అక్కడ కనపడుతుంది కదా అమ్మ, అది ఎక్కేసి అలా గుట్ట ఎక్కాలి మనం. సో ఇక్కడ టెంపుల్ అండ్ సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్దాం. అక్కడ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళి మొత్తానికైతే అది గుట్టెక్కేసరికి ధూళి తీరిపోయింది. వ్యూ పాయింట్ జాయింగే అవి మెయిన్ వ్యూ పాయింట్. సో మెయిన్ వ్యూ పాయింట్ పోతున్నాం. ఓ నాగులా अरे इधर भी अच्छा है रे. గాలి వస్తుంటే మజా వస్తుంది ఇప్పుడైతే. సో ఇటు ఒక రూట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది. మనమైతే ఇటు సైడ్ వెళ్దాం ఫస్ట్, తర్వాత అటు వెళ్దాం. అరే స్కిడ్ రా పోయి పోయి. మొత్తం కొంచెం షూస్ అయితే మంచిగా వేసుకొని రావాలి, కేర్ఫుల్గా ఎక్కాలి. స్కిడ్ అవుతున్నాయి షూస్ వేసుకున్నా. సో దిస్ ఇస్ ద వ్యూ. సో అక్కడి నుంచి అయితే ఇప్పుడు ఒక ఫోటో దిగుతాను. నెక్స్ట్ उधर जाना अपन. हाँ चलो तुम जाओ तो मैं निकाल के कैप्चर. यहाँ से है ना. ओके. అక్కడ ఉంది ఒక వ్యూ పాయింట్ అయితే అక్కడ ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి నెక్స్ట్ అక్కడ పైకి ఎక్కుతాము. ఆ పైన ఉన్నది. సో ఫస్ట్ ఇది అయిపోయినా నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ చూసినట్టున్నారుగా అక్కడ. సో అక్కడ ఎంత స్లోప్ ఉందో అటు నుంచి అయితే వద్దాం అనుకున్నాం, కానీ స్కిడ్ అయితే అని ఆయనం. కానీ చాలా రిస్క్ ఉంది ప్లేస్ అయితే, కేర్ఫుల్గా పోవాలి. అక్కడికి అయితే వెళ్తున్నా నేను. వెళ్ళేసి ఆ నుంచి ఫోటో తీస్తాను.
The viewpoint. आराम से. फाइनली आ गए व्यू पॉइंट पे. कैसा लग रहा? वाह, सेक्सी प्लेस. ये तो थोड़ा बहुत डेंजर है मगर आना था. थ्रिलिंग के लिए तो एंजॉय करना है यहाँ पे आना कंपल्सरी. यहाँ पे देखो कितना సో ఇది వ్యూ గాలి. హైదరాబాద్ వీ కెన్ విజిట్ దిస్ ప్లేస్. జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి. కంపల్సరీ విజిట్ చేయండి ఎవరైనా వస్తే. గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి, కంపల్సరీ విజిట్ చేయండి. కపుల్ షూట్స్కి అయితే అసలు ఇక్కడ వేరే లెవెల్. అసలు కపుల్స్ అయితే వస్తున్నారు సాంగి టెంపుల్ వెడ్డింగ్ కోసం. సో అక్కడ కింద సాంగి టెంపుల్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ వైట్ ఉంది కదా, అక్కడ సాంగి టెంపుల్ ఉంది. ఇంక ఇక్కడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ మనకు తెలియదు. కానీ మనకు తెలియని ప్లేస్ ఎన్నో ఉన్నాయి, అదే మేము ఎక్స్ప్లోర్ చేస్తాం నెక్స్ట్ నుంచి. క్యా బోల్తా సంజయ్? సో మీరు అక్కడ పైన చూసినారు కదా, నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసి ఆ నుంచి కూడా మీకు వ్యూ చూపిస్తా. సో आपको कैसा लगा बोलो? ये प्लेस तो ऑसम है. विद इन 25 किलोमीटर हैदराबाद से विजिट कर सकते एंड वी कैन हैव गुड फोटोशूट हियर. మగర్ కానీ కొంచెం అంటే కొంచెమేం కాదు, చాలానే డేంజర్ ఉంది. సో చూడండి మొత్తం బ్యాక్ సైడ్ ఎండ అయితే ఘోరంగా ఉంది ఈరోజు. మొత్తానికి ఇక్కడ కొందరు ఫ్రెండ్స్ అయితే మాకు పరిచయం అయ్యారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కొంచెం కనుక్కుందాం. చెప్పు బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పండి. ఇక్కడ బాగుంది బ్రో, ఇక్కడ నుంచి వ్యూ అయితే సెక్సీగా ఉంది. కానీ అమ్మాయిలు లేరు, కష్టం అవుతుంది అది. బ్రో ఇంకా నెక్స్ట్ ఎయిట్కి వెళ్తుండే ఎన్ని నుంచి వచ్చింది మీరు? మేము వచ్చింది హైదరాబాద్ నుండి, హైదరాబాద్ అమీర్పేట నుండి. ఓకే, ఇక్కడికి ఫస్ట్ మేము వెళ్ళింది అమ్మపల్లి విలేజ్. అమ్మపల్లి దగ్గర ఒక టెంపుల్ అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చినాం. ఓకే, మీరు అమ్మపల్లి టెంపుల్ వీడియో చూడాలంటే నా ఛానల్లో చూడండి, అల్ల కూడా ఉంది. ఓకే, అది కూడా ఉంది. అక్కడికి వెళ్దాం, వెళ్ళి ఫోటోలు దిగుదాం అనుకున్నాం కానీ అక్కడ కుదరలే. అక్కడ కూడా ప్రీ వెడ్డింగ్ చూసినా సార్? అంతే, ఓకే, వెడ్డింగ్ చేసుకుంటారు వాళ్ళంతే. నెక్స్ట్ ఎక్కడికి పోదాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏదో వాటర్ ఫాల్స్ ఏదో చెప్పిండు మా friend ఒకడు. నేనే చెప్పిన బ్రో, ఇక్కడ దగ్గరే ఉంది, అక్కడికి రండి. నెక్స్ట్ మేమైతే వెళ్దాం వెళ్తున్నాం. ఓకే, తర్వాత సాంగి టెంపుల్, ఇక చుట్టుపక్కల ఏదంటే అన్ని రౌండ్ వేసుకోవాలి అంతే. ఇక వీళ్ళు ఎప్పుడు ఇద్దరు అలసిపోయినారు, మా ఫ్రెండ్స్ ఇద్దరు. వాడు ఒకటి వీడియోలో బిజీ ఉన్నాడు వాడు. ఇక వీడేమో వెనక నించున్నాడు మా మేనేజింగ్ వీడు. మొత్తం మీ మేనేజర్ అని నేను ఎప్పుడు నేను వీళ్ళందరినీ చూసుకోవాలి ఇక. అందుకే నువ్వు డబల్ వేసినావు షర్ట్లు ఇంత. అంతే మరి, మాకేమో లోపల కారిపోతుంది. పొద్దున చల్లగా ఉన్నాను అందుకే వేసుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చినా తెలిసింది ఎండ వస్తుందని. మా టైం కూడా బాగాలేదు, ఈ రోజు బ్లాగ్ చేసాం అనుకునేసరికి ఎండ దూలు తీరిపోయింది. క్యా సంజయ్? అక్కడికి పోయి ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ ఎలా చేయట్లేదు. చెప్పురా. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ వ్లాగ్స్, మిస్టర్ విజయ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో అక్కడ పైన అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. సో చూద్దాం, ఎక్కడమైతే ఎక్కాలి ఇక. చూద్దాం, యాసే బీ జా సక్తే రే, ఇట్లా కూడా పోవచ్చు. కానీ ఇది కొంచెం డేంజర్ ఉంది, మొత్తం ఎక్కువ పోవాలి. కానీ రెగ్యులర్గా అందరు వెళ్ళేది అయితే రూట్ ఇది. ఇదైతే ఘోరం ఉంది, జంగల్ మొత్తం జంగల్ ఉంది ఇదైతే. అమ్మా ఎట్లున్నదో చూపిస్తా. నేనైతే ఇటు వచ్చిన, ఇటు ఎటు పోయిండు? అరే కిధర్ రే భాయ్, అరే తుమ్ ఐసే చలే जा रहे. ఏగో వ్యూ పాయింట్ చూపిస్తా, చూడండి. అరే అక్కడ ఫోటో షూట్స్ నడుస్తున్నాయి. సో ఫైనల్ వ్యూ పాయింట్ వచ్చింది.
సో ఇది ఫైనల్ వ్యూ వచ్చేసి చూడండి. కానీ ఇంకా పైకి ఎక్కాలి మేము, అది ఎక్కేసి అది కూడా కవర్ చేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతాం. ఫస్ట్ సంజయ్ గర్మీ రాగరానా మస్తు ఘోరంగా ఇంత ఎండకు వచ్చినాం మరి, అన్ఎక్స్పెక్టెడ్. సో అక్కడ అయిపోయింది మాది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెళ్తున్నాం ఇటు సైడ్. సో పైన అక్కడ ఉంది కదా, అది ఎక్కాలి ఇప్పుడు. నెక్స్ట్ ఆరామ్సే चल रहे तुम आराम से पहले. फोटोशूट నడుస్తుంది. ठीक. సో ఇది వ్యూ బ్యాక్ సైడ్ అండ్ రోడ్ అటు సైడ్ ఉంది. సో అక్కడికి వస్తున్నా, అక్కడికి వచ్చినాక మాట్లాడతా. ఇంత రిస్క్ తీసుకొని అమ్మా మొత్తానికి అయితే ఇంకో వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే సూపర్ మస్తు కనబడుతుంది. సో ఈ నుంచి ఒక వాటర్ ఫాల్ ఉంది, మేము అక్కడికి వెళ్తున్నాము. జంగల్లో పోయినట్టుంది కదా, దారి కూడా మర్చిపోతున్నాం, ఎటుందో కూడా అర్థమవుతలే. రారా ఓ టెంపుల్కే వస్తే ఇలా అమ్మా అమ్మా दम दम हो रहा है आज को व्लॉग का. ఎక్కడెక్కడో తేలి ఎక్కడికో వచ్చినాం. నై సంజయ్ సో ఫైనలీ కోయిడా హిల్స్ అయితే విజిట్ చేసేసినాం. అమ్మా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది నియర్ బై, అది ఎక్కడ ఉందో చూసేసి అది కూడా చూపిస్తాము. సో కోయిడా హిల్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, సో అక్కడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి రైట్కి పోవాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ ఒక వాటర్ ఫాల్ పోతున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది. సో బయటికి వచ్చినాక, ఖమ్మం నుంచి బయటికి వచ్చినాక మనము పెద్దంబర్పేట రూట్ పోవాలి, రిటర్న్ రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఇటు సైడ్. సో మనం ముంగట అటువైపు నుంచి వచ్చాం కదా, అది రాంగ్ రూట్ వచ్చాము. యాక్చువల్ మనం రావాల్సింది ఇదే రూట్ నుంచి రావాలి. సో నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని బై మిస్టేక్గా దాన్ని నమ్ముకొని దాని అమ్మ అటు సైడ్ వెళ్ళిపోయాను నేను. సో విలేజ్ నుంచి వచ్చిన అనుకోకుండా. యాక్చువల్గా అట్లా స్ట్రేట్ వచ్చేస్తే మనకు సీదా ఇటు సైడే వస్తాము, అటు నుంచి స్ట్రేట్ వచ్చేస్తే. కాకపోతే అక్కడ యూటర్న్ తీసుకొని ఆ విలేజ్ నుంచి వెళ్ళి వచ్చేసరికి మనం అయిపోయింది. యాక్చువల్ పర్ఫెక్ట్ రోడ్ ఏంటంటే సర్వీస్ రోడ్ తీసుకొని పెద్దంబర్పేట దాటినాక రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఆ రింగ్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్ తీసుకొని రావాలి. సో ఆ నుంచి ఇట్లా వచ్చేస్తే మనకు సర్వీస్ రోడ్లోనే మనకు లెఫ్ట్ సైడ్లో కమాన్ ఉంటుంది, కమాన్ నుంచి పైకి. సో ఇక్కడ ఉంది కదా గండి చెరువు, విజయవాడ గండి చెరువు వచ్చేసి రైట్ సైడ్ చూపిస్తుంది.
బ్రిడ్జ్. అన్న లోపల బ్రిడ్జ్ ఇదే కదా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి? ఓకే ఓకే బస్సులు అలాంటివి ఉంటాయని చెప్పి వాటర్ని స్టోర్ చేస్తాం, లేకపోతే స్టోర్ చేయడానికి అవకాశం లేదు. ఓకే ఇలాగే మీలాగే సందర్భాలు చూసుకునేదంటే ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చనిపోయారు ఓకే. రీసెంట్ 10 days. సో మాకు ఇది తెలియదు యాక్చువల్గా. అయితే మేము ఏమనుకున్నామంటే మేము అనుకుంది ఏంటంటే ఇది విజిట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది డ్రైనేజ్ వాటర్ అది అని చెప్తున్నారు కదా. సో ఒకసారి అది చేసి అందరు తెలియకుండా ఏం చేస్తున్నారు అంటే వాటర్ ఫాల్స్ అనుకొని వస్తున్నారు. మేము కూడా అలానే అనుకొని వచ్చినాము. కాకపోతే మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వాటర్ ఫాల్స్ డ్రైనేజ్ అనేది అంటే ఒకసారి చూపిస్తాము, మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే. లేదు బ్రదర్, చూడడానికి నేనే లేదు. ఓకే. ఎందుకంటే నన్ను ఇక్కడ వేసుకునే ఉద్దేశం ఏంటంటే ఎవరిని రాకుండా చూడాలి. ఓకే. మీ సేఫ్టీ గురించి నేను ఇక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. ఏంటంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో చూసి చాలా మంది వస్తున్నారు. యూట్యూబ్లో చూసి వస్తున్నారు. అంటే వాటర్ ఫాల్స్ అక్కడ ఏమీ లేదు, పోవడానికి వేగినా సరిగ్గా ఉండదు. అది ఓకే ఉండదు, సరిగ్గా ఉండదు. ఓకే ఓకే అంటే మీలో ఎందుకంటే పోవచ్చు కానీ స్లిప్ అయినంటే పడిపోతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా వాటర్ ఫాల్ అయితే చూడడానికి పోలీస్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి దేశ్ముఖ్ సాయిబాబా టెంపుల్ వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి మాకు 15 kilometers చూపిస్తుంది. ఆ వీడియో మీరు నా నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. సో ఫైనల్గా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ మీ విజయ్ కుమార్ తల్లూరి signing off.